వెస్ట్ బెంగాల్ సిచ్యువేషన్ మొత్తం మాట్లాడిన తర్వాత మోదీ గారినే తీసుకోండి, ఆ కాడికి వస్తే అమిత్ షా గారినే తీసుకోండి, వాళ్ళిద్దరు నాయకులను తీసుకుంటే మోదీ మా ప్రాణం, అందులో డౌట్ లేదు. ఇది నేను గట్టిగానే చెప్పుకుంటా, ఇంకా గట్టిగానే చెప్తా. కానీ టీబీజేపీ ఎందుకు ఇలా అననే ప్రశ్న మొదలవుతుంది. గిరీష్, నువ్వు మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నావు అంటే నేను రోజు మాట్లాడతా, బరాబర్ మాట్లాడు. ఎందుకు మాట్లాడుతున్నానంటే నేను కొన్ని ప్యాటర్న్స్ ఇలా మీకు అబ్జర్వ్ చేసి పెడతా. సడన్గా ఒక నాయకుడి మీద గంభీరమైన అలా కుటుంబ సభ్యు కొడుకు మీద గంభీరమైన ఆరోపణలు వస్తాయి. ఆయన బీజేపీకి కల్పనికే స్టేజ్ మీద మాట్లాడతాడు. దాని తర్వాత ఏక్తా యాత్రలలో మాట్లాడతాడు. ఇప్పుడు నేను మాట్లాడతారే నీకు పొద్దున్న లేస్తే ఇదే పని అని అంటారు. మళ్ళీ ఆయన కొడుకుకి ఏం పని, ఎవరు చేసిరు చిల్లర చాతలు చేసినాక పరిచయం చేయకుండా ఉంటామా? అసలు భారతీయ జనతా పార్టీలు ఎందుకు అవుతున్నాయి ఇట్లా? కరెక్టా రాంగా? వేరే పార్టీలు ఏమన్నా అవుతున్నాయా? ఏడైతలేవు. కమ్యూనిస్ట్ పార్టీలు కూడా అవుతలేవు. అది కేవలం భారతీయ జనతా పార్టీలు ఎందుకు అవుతున్నాయి అని చెప్పి మాట్లాడితే కొంచెం మనం జరా ఫ్లాష్ బ్యాక్లకు పోదాం. ఇవాళ మనం చర్చించాల్సింది ఏందనంటే టీబీజేపీ వర్సెస్ టీబీజేపీ. ఇవాళ తెలంగాణ భారతీయ జనతా పార్టీలో ఉన్న ఒక సెల్ఫ్ డిస్ట్రక్టివ్ నరేటివ్, దాని మీదనే మాట్లాడతాం. ఎట్లా అన్నానంటే ఇవాళ తెలంగాణ బీజేపీ అనేది కాంగ్రెస్తో కొట్లాడతలే, తెలంగాణ బీజేపీ అనేది బీఆర్ఎస్తో కొట్లాడతలే, తెలంగాణ బీజేపీ అనేది ఎంఐఎంతో కూడా కొట్లాడతలేదు. బిగ్గెస్ట్ పొలిటికల్ ఎనిమీ ఆఫ్ టీబీజేపీ ఎవరు అనంటే టీబీజేపీయే. ఎందుకు అనంటే నీకు ఈగో టీబీజేపీలో కనబడుతుంది, నీకు ఫ్యాక్షన్లు టీబీజేపీలో కనబడుతుంది, నీకు ఇంటలెక్చువల్ బీజేపీలో కనబడతారు, ఇండివిజువల్ సిస్టము బీజేపీలోనే కనబడుతుంది, ఈ ఈకో సిస్టమ్ నరేటివ్లు బీజేపీలోనే కనబడతాయి. ఇదంతా చూసుకున్న తర్వాత మనం సైలెంట్గా ఉండాలా అని చెప్పి మాట్లాడితే మళ్ళీ ఈ ఇంటర్నల్ వార్ ఏదైతే భారతీయ జనతా పార్టీ ఎస్పెషల్లీ తెలంగాణలో జరుగుతుందో మళ్ళీ క్యాడర్లు, ఓటర్లు, బీజేపీ సింపథైజర్లు దీని మీద ఏం మాట్లాడతారు అని చెప్పి నేను మాట్లాడుతున్నాను.